హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు టేబుల్ టెస్ట్ కి సంబంధించిన నెక్స్ట్ పార్ట్ అంటే పార్ట్ 3 తో మీ ముందుకు నేను వచ్చేసాను. సో ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా టేబుల్ టెస్ట్ కి సంబంధించిన పార్ట్ 1 ఇట్లా ఇంతకు ముందు వీడియోస్ చూడకపోయి ఉంటే ఆ వీడియోస్ ని చూడండి. సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. లింక్ అనేది పైన ఐ బటన్ లో కానీ కింద డిస్క్రిప్షన్ లో కానీ ఉంటుంది. సో ప్లేలిస్ట్ ని ఓపెన్ చేసి ఆ టేబుల్ టెస్ట్ కి సంబంధించిన వీడియోస్ అన్ని చూడొచ్చు. సో చూడండి. సో ఈ వీడియోలో మనం టేబుల్ టెస్ట్ కి సంబంధించిన నెక్స్ట్ ఎక్సర్సైజ్ అన్నది సాల్వ్ చేద్దాం. సో మరి ఇంత కలిసి పదండి స్టార్ట్ చేసేద్దాం. నా పేరు తేజస్ అని మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి మంచి మంచి క్లాసెస్ అండ్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దాం. అండ్ తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అండ్ నా అప్డేట్స్ ఏమైనా యూట్యూబ్ నుంచి మీరు మిస్ అయినా అక్కడ ఈజీగా పొందుతారు అనమాట. సో కంపల్సరీ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇంకా సైకో టెస్ట్కి సంబంధించిన బెస్ట్ బుక్ ఏంటి అని ఆలోచిస్తే, ఇంకా మీరు కనుక బై చేయకపోతే ఉపకార్ సంబంధించిన ఈ టెక్స్ట్ బుక్ ని మీరు బై చేయొచ్చు. ఇదేంటంటే బీకే సింగ్ రాశారు. ఉపకార్ సంబంధించి సైకలాజికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కి సంబంధించిన బుక్ అనమాట. సో ఇలా ఉంటుంది. యూ కెన్ బై ఇట్ ఫ్రమ్ మార్కెట్ ఆర్ మన లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు అక్కడి నుంచి అయినా బై చేయొచ్చు. బట్ బెస్ట్ బుక్ అయితే ఇది. సో ఇది ఒక క్లియర్ ఐడియా మీకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఉపకార్ బుక్ లో మనం ఎక్సర్సైజ్ 2 అన్నది చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, వాట్ వుడ్ బి ద సెకండ్ లెటర్ ఆఫ్ రో 4 అన్నాడు. ఎప్పుడు అది కూడా ఆఫ్టర్ రివైజింగ్ లెటర్స్ ఆఫ్ రో 1 అండ్ రో 5 మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఈచ్ అదర్. సో ఇలాంటివి వచ్చినాయి. ఎప్పుడు ఏం చెప్పానో ఆ పార్ట్ని పక్కన పెట్టేసి, ఈ రివర్సింగ్ తర్వాత ఎక్స్చేంజ్లు పక్కన పెట్టేసి మిగతాది ఏముందో అది చూడండి. ఫస్ట్ పొజిషన్ అన్నది వస్తుంది. సో వాట్ వుడ్ బి ద సెకండ్ లెటర్ ఆఫ్ రో 4 అవుతుంది. రో 4 ఇది. సో సెకండ్ లెటర్ ఏంటి రో 4కి? ఇది మనకి. సో వాట్ వుడ్ బి ద సెకండ్ లెటర్ ఆఫ్ రో 4 అంటే మనకి ఈ పొజిషన్ అన్నది వచ్చింది. మామూలుగా అయితే ఏ అన్నది ఆన్సర్ పెడతాం, కానీ ఇప్పుడు ఏ అన్నది ఆన్సర్ పెట్టాం అనమాట. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఈ పార్ట్ చూడండి. ఆఫ్టర్ రివర్సింగ్ లెటర్స్ ఆఫ్ రో 1 అండ్ రో 5. సో ఈ లెటర్స్ని కనుక మీరు రివర్స్ చేస్తే, రో 1 అండ్ రో 5ని మీరు రివర్స్ చేస్తే మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ కూడా చేశారు. రివర్స్ చేసిన తర్వాత మ్యూచువల్ ఎక్స్చేంజ్ అన్నది చేశారు. సో చేస్తే ఇప్పుడు ఆన్సర్ అన్నది ఏంటి అన్నారు. సో రోస్లో ఇప్పుడు మీరు రో 1 రో 5ని కనుక మీరు ఇంటర్చేంజ్ చేసినా రివర్స్ చేసినా దాని ఎఫెక్ట్ అన్నది రో 4 మీద పడుతుందా? పడదు. ఎందుకంటే రో 4కి సంబంధించిన ఏ ఎలిమెంట్ దానిలో లేదు, దానికి సంబంధించి టచ్ అన్నది అవ్వదు. అదే మీరు రోస్కి కాలమ్స్ మారిస్తే రోస్ మీద ఎఫెక్ట్ పడుతుంది అండ్ పర్టికులర్ రో మీదే పడుతుంది అనమాట. రోస్ మారిస్తే అండ్ రోస్ మార్చినప్పుడు కాలమ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, దీనివల్ల ఏ ఎఫెక్ట్ పడదనమాట. ఎందుకంటే రివర్సింగ్ ఆఫ్ రో 1 అండ్ రో 5 రివర్స్ చేసి ఎక్స్చేంజ్ చేసుకున్నా కూడా రో 4కి ఏం సంబంధం ఉండదు. సో వాట్ వుడ్ బి ద సెకండ్ లెటర్ ఆఫ్ రో 4 అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఏ అన్నది ఆన్సర్ అవుతుంది. ఉపకార్ బుక్లో సంథింగ్ రివర్స్లో ఏదో ఇచ్చారులేండి ఆన్సర్ అన్నది. సో అది తప్పు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి, ఏ అవుతుంది. సో అందులో కూడా కొన్ని తప్పులు ఉన్నాయన్నమాట. సో మీరేం కంగారు పడక్కర్లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం సెకండ్ క్వశ్చన్ చూస్తే, ఇఫ్ లెటర్ ఏ ఈజ్ క్లోజర్ దాన్ సి ఇన్ రో 3. సో ఆల్రెడీ మనం ఈ టైప్ ఆఫ్ మోడల్ చేసాం కదా. సో ఇలాంటి మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన మోడల్స్ వచ్చినాయి అంటే అవి గన్ షాట్ క్వశ్చన్స్ అనుకోండి. అంటే వాటి నుంచి ఖచ్చితంగా మార్క్ మీరు తెచ్చుకోవచ్చు. అలాంటివి ఖచ్చితంగా ఫస్ట్ చేసేసుకోవాలన్నమాట ఎగ్జామ్లో వస్తే. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఇఫ్ లెటర్ ఏ ఈజ్ క్లోజర్ దాన్ సి ఇన్ రో 3. రో 3లో ఏముంది, ఇది మనకి. సో ఏ అన్నది క్లోజ్ ఉందా, సి అన్నది క్లోజ్ ఉందా? సి మనకి ఫస్ట్ వచ్చింది ఏ కంటే. సో అప్పుడు ఏమవుతుంది, లెటర్ ఏ ఈజ్ క్లోజర్ దాన్ సి అంటే కరెక్టా? అవ్వలేదు. లెటర్ సి అన్నది క్లోజర్. సో అప్పుడు ఏంటి, దెన్ ద ఆన్సర్ వుడ్ బి ద లెటర్ విచ్ ఈజ్ నాట్. ఇదంతా అనవసరం, ఎందుకంటే అవ్వలేదు కాబట్టి మనం అదర్వైజ్ దగ్గర నుంచి చూడాలి. సో అప్పుడు ఏంటి మనకి, ద ఆన్సర్ వుడ్ బి ద లెటర్ విచ్ హ్యాస్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద రో. సో ఈ రోలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏ దానికి ఉంది. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏ లెటర్ ఎక్కువ సార్లు వచ్చింది. సో ఈ చూడండి, ఈ 2 సార్లు వచ్చింది. సో ఈ అన్నది మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఈ అన్నది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే అదర్వైజ్ మాత్రమే చూడాలి మనం. ఏ అన్నది క్లోజర్ కాదు, ఈ సి అన్నది క్లోజర్ వచ్చింది కాబట్టి ఆ ఫస్ట్ పార్ట్ వదిలేసి అదర్వైజ్ ద ఆన్సర్ వుడ్ బి ద లెటర్ విచ్ హ్యాస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద రో అన్నది మాత్రమే చూస్తే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అన్నది ఏంటి, ఈ అన్నది వస్తుంది అనమాట. సో అప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, రైట్ డౌన్ ద లెటర్స్ ఆఫ్ రో 1
అండ్ 3 అండ్ 5 ఇన్ రివర్స్ ఆర్డర్. సో రో 1 అంటే ఇది, రో 3 అండ్ రో 5 ఈ మొత్తం రోస్ అని రివర్స్లో రాసుకోమంటున్నారు. అండ్ రిమైనింగ్ రో 2 అండ్ రో 4ని అలాగే వదిలేయమన్నాడు. సో ఇలా చేసిన తర్వాత వాట్ వుడ్ బి ద లెటర్ విచ్ ఈజ్ అబోవ్ ద 4th లెటర్ ఆఫ్ రో 4. సో రో 4 అంటే ఇది మనకి రో 4లో 4th లెటర్ ఏమవుతుంది మనకి, ఇది మనకి రో 4లో 4th లెటర్ అవుతుంది. సో ఈ లెటర్ పైన అబోవ్ ద 4th లెటర్ ఆఫ్ రో 4 అంటే మనకి ఏమవుతుంది, ఈ ప్లేస్లో ఏముంటుంది అని అడుగుతున్నారు. వాట్ వుడ్ బి ద లెటర్ విచ్ ఈజ్ అబోవ్ ద 4th లెటర్. సో ఈ లెటర్ పైన ఉన్న లెటర్ ఏమవుతుంది, ఇది మనకి రివర్స్ అయితే ఏమొస్తుంది మనకి, ఇది లాస్ట్ నుంచి సెకండ్ ఉంది. సో ఫస్ట్ నుంచి సెకండ్ ఉంటే ఏమొస్తుంది మనకి డి. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, డి అన్నది ఆన్సర్ అవుతుంది అనమాట. సో థర్డ్కి ఆప్షన్ ఏంటి, డి అన్నది ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు 4th క్వశ్చన్ చూస్తే వాట్ వుడ్ బి ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద డయాగనల్ ఆఫ్ రో 5. సో రో 5కి లాస్ట్ లెటర్ ఏంటి అని అడుగుతున్నారు. అది ఎప్పుడు మనకి ఇది ఈ ఎక్స్ట్రా పార్ట్ని చూడండి. సో ఆఫ్టర్ రివైజింగ్ ద లెటర్స్ ఆఫ్ కాలమ్ 1 అండ్ 5. సో కాలమ్ 1, 5ని రివర్స్ చేస్తే అండ్ మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ కూడా చేశారంట. సో కాలమ్ 1 ఏది ఇది, కాలమ్ 5 అంటే ఇది మనకి. సో కాలమ్ 5ని కాలమ్ 1ని రివర్స్ చేసిన తర్వాత అండ్ మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ కూడా చేస్తే మనకి ఏ పొజిషన్ అడుగుతున్నారు, వాట్ వుడ్ బి ద లాస్ట్ లెటర్ ఆఫ్ డయాగనల్ ఆఫ్ రో 5. సో రో 5 డయాగనల్ ఇట్లా స్టార్ట్ అయ్యి లాస్ట్ ఎండింగ్ అన్నది ఇక్కడ అవుతుంది. సో అంటే మనకి ఈ పొజిషన్ కావాలి, లాస్ట్ లెటర్ ఆఫ్ డయాగనల్ ఆఫ్ రో 5 అంటే. సో ఆ పొజిషన్ కావాలంటే ఫస్ట్ ఏం చెప్పారు, కాలమ్ 1, 5 అన్నది రివర్స్ అన్నది చేస్తారంట, రివర్సింగ్ ద లెటర్స్. సో ఈ ప్లేస్లోకి ఏమొస్తుంది మనకి, రివర్స్ లెటర్ వస్తుంది. అండ్ ఈ ప్లేస్లోకి కూడా రివర్స్ అంటే డి అన్నది ఇక్కడ వస్తుంది. సో వచ్చిన తర్వాత మ్యూచువల్లీ ఎక్స్చేంజ్. సో ఇక్కడికి మనకి డి అన్నది వచ్చింది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, డి అన్నది మనకి ఫైనల్గా ఆన్సర్ అన్నది అవుతుంది అనమాట. ఫస్ట్ రివర్స్ చేసిన తర్వాత ఎక్స్చేంజ్ కూడా జరిగింది కాబట్టి డి అన్నది మనకి 4th ఆప్షన్. సో 5th క్వశ్చన్ చూస్తే వాట్ ఈజ్ ద లెటర్ విచ్ ఈజ్ ఇన్ ఎవ్రీ కాలమ్ అండ్ ఈజ్ ద ఫస్ట్ లెటర్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు. సో ప్రతి కాలంలోనూ ఉందంట ఒక లెటర్ అండ్ అది ఫస్ట్ లెటర్ అంట ఆల్ఫాబెట్లో చూసుకున్నట్టయితే. సో ఆల్ఫాబెట్లో చూసుకుంటే ఫస్ట్ లెటరు అన్ని కాలమ్స్లో ఉన్నది ఏంటి మనకి, ఏ ఉంది, అన్ని చోట్ల ఏ ఉందా, సో ఏ ఉంది అన్ని చోట్ల. అండ్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ అంటే ఏ. సో అన్ని చోట్ల ఏ ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి మనకి, ఏ అన్నది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఏ లేకుండా వేరేది ఏదైనా బి ఉందనుకోండి, సో అప్పుడు అన్నిట్లో ఏ లేదు కాబట్టి ఏని పక్కన పెట్టేసి మిగతావి చూసుకుని అందులో ఫస్ట్ ఉన్నది బి ఉందనుకోండి, బి అన్నది ఆన్సర్ పెట్టేస్తాం. సో ఇక్కడైతే మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఏ అన్నది ఆన్సర్ అవుతుంది. సో 5th ఆన్సర్ ఏ అనమాట. సో 6th క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈజ్ ద లెటర్. సో వాట్ ఈజ్ ద లెటర్ విచ్ హ్యాస్ ద లీస్ట్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద టేబుల్ అండ్ ఈజ్ ద లాస్ట్ లెటర్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటున్నారు. సో లీస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఫాస్ట్గా ఫ్రీక్వెన్సీస్ దేనికి ఎంత ఉన్నాయో చూడండి. సో ఫ్రీక్వెన్సీ చూస్తే ఏ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6. ఏకి ఎంత 6 ఉన్నాయి మనకి. ఓకేనా. ఒకసారి కౌంట్ చూసుకోండి, 1, 2 ఈ రోలో ఏ లేవు కదా. సో అట్లా చూసుకుంటే ఏకి 6 ఉంటాయి. తర్వాత బి చూసుకుంటే ఎంత ఉన్నాయి మనకి, బి 1, 2 అండ్ తర్వాత 3, 4, సో 5, 6. సో బి కూడా 6 ఉన్నాయి. అండ్ తర్వాత సి చూసుకుంటే 1, 2, 3, 4 అండ్ ఇంకా లేవన్నమాట. సో 4 అనమాట సికి. అండ్ తర్వాత డికి చూసుకుంటే ఎన్ని ఉన్నాయి, డికి చూసుకుంటే 1, 2 అండ్ తర్వాత 3 అండ్ తర్వాత 4. డి కూడా 4 అనమాట. సో వాళ్ళు అడుగుతుంది లీస్ట్. సో ఈ రెండు ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ తర్వాత ఈ చూసుకుంటే ఎంత మనకి, ఈ చూసుకుంటే 1, 2 అండ్ తర్వాత 3, 4, 5. సో ఈకి 5 వచ్చింది. సో ఇది కూడా లీస్ట్ కాదు కదా. సో ఈ రెండిట్లో ఒకటి మనకు ఆన్సర్ అవుతుంది. సో ఏది ఆన్సర్ అవుతుంది, లాస్ట్ లెటర్ ఏదవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి లాస్ట్ లెటర్ ఏంటి, లాస్ట్ లెటర్ డి కాబట్టి సి కన్నా సో డి అన్నది మనకి ఆన్సర్ అవుతుంది. సో 6th ఆన్సర్ డి అనమాట. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ ఫ్రమ్ లోవర్ లెఫ్ట్ కార్నర్. లోవర్ లెఫ్ట్ ఏది మనకి, ఇట్ సైడ్ లెఫ్ట్. లోవర్ లెఫ్ట్ అంటే ఇది. సో స్టార్టింగ్ ఫ్రమ్ లోవర్ లెఫ్ట్ కార్నర్ మూవ్ అప్వర్డ్స్. సో మొత్తానికి అప్వర్డ్ అన్నది మూవ్ అయ్యాం. మూవ్ రైట్ టు కాలమ్ 1 అండ్ మూవ్ బాటమ్. సో మూవ్ రైట్ టు కాలమ్ 1 అండ్ మూవ్ బాటమ్ అన్నారు. అండ్ తర్వాత మూవ్ రైట్ టు కాలమ్ 3 అండ్ తర్వాత మూవ్ బాటమ్ టు టాప్ అన్నారు. సో అంటే మనకి ఇట్లా. సో ఇది మీకు అర్థమైపోయింది కదా. సో ఈ ప్రాసెస్ ఏంటి, ఇట్లా వెళ్తుంది. సో అది మనకి. సో ఇన్ ద పాత్ విచ్ లెటర్ హ్యాస్ ద ఫస్ట్ 3 ఫ్రీక్వెన్సీస్. సో ఫస్ట్ 3 అన్నవి ఎక్కడ వచ్చాయి అన్నది అడిగారు అన్నమాట.
సో ఫస్ట్ కాలం చూసుకున్నట్టయితే అన్ని లెటర్స్ ఉన్నాయి, సో అక్కడ మనకి ప్రాబ్లం లేదు. సెకండ్ కాలం చూసుకున్నాం అనుకోండి, ABCDE సెకండ్ దానిలో కూడా అన్నీ ఉన్నాయి. సో అంటే మీకు ఇక్కడ దాకా అన్నీ ఒక్కొక్కసారి 2 సార్లు ఉన్నాయన్నమాట అన్ని లెటర్స్. సో మనకి ఇట్లా స్టార్ట్ అయ్యి ఇట్లా కిందకు వచ్చి నెక్స్ట్ ఏదైతే వస్తుందో ఫస్ట్ వర్డ్ అదే మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి, ఫస్ట్ వచ్చింది D. సో 7th ఆన్సర్ ఏమవుతుంది D. ఎందుకు, ఇప్పటికీ ప్రతి లెటర్ 2 టైమ్స్ వచ్చాయి. సో మనకు అడుగుతుంది ఫస్ట్ 3 డిజిట్ ఏదన్నాడు, ఫస్ట్ 3 ఫ్రీక్వెన్సీ ఉంది. సో ఫస్ట్ ఈ లెటర్ వచ్చింది కాబట్టి ఇదే మనకి 3rd ఫ్రీక్వెన్సీ అవుతుంది, కాబట్టి ఆన్సర్ అన్నది D అవుతుంది 7th. సో ఇప్పుడు 8th క్వశ్చన్ చూస్తే, వాట్ ఈజ్ ద లెటర్ విచ్ ఈజ్ సేమ్ యాజ్ ద ఫస్ట్ లెటర్ అండ్ లాస్ట్ లెటర్ ఆఫ్ డయాగ్నల్ ఆఫ్ రో 1. సో డయాగ్నల్ ఆఫ్ రో 1 ఏంటి మనకి, ఇది డయాగ్నల్ ఆఫ్ రో 1. సో ఏమన్నారు, విచ్ ఈజ్ సేమ్ యాజ్ ద ఫస్ట్ లెటర్ అండ్ లాస్ట్ లెటర్ ఆఫ్ డయాగ్నల్ ఆఫ్ రో 1. సో రెండు ఒకటే కదా, B అంట. సో పిక్ మిడిల్ లెటర్ ఆఫ్ బోత్ ద లెటర్స్. సో ఈ 2 లెటర్స్కి మిడిల్ లెటర్ ఏంటి మనకి, C అన్నది మిడిల్ లెటర్ అవుతుంది. సో ఇది పిక్ చేసిన తర్వాత ఏమన్నారు, మూవ్ అలాంగ్ రైట్ అప్పర్ డయాగనల్. సో దీనికి రైట్ సైడ్ అప్పర్ డయాగనల్ అంట. సో ఇట్లా మూవ్ అవ్వమన్నారు అప్ టు లాస్ట్ లెటర్. సో ఇక్కడ లాస్ట్ లెటర్ ఏంటి, A అన్నది మనకి లాస్ట్ లెటర్. సో వాట్ ఈస్ ద లాస్ట్ లెటర్, మనకి ఆన్సర్ ఏమవుతుంది, A అన్నది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో 8th క్వశ్చన్కి ఆన్సర్ A. ఏముంది, సింపుల్, మనకి ఈ డిజిట్ ఈ వర్డ్కి ఈ లెటర్కి మనకి మిడిల్ అడిగారు, ఈ మిడిల్కి రైట్ అప్పర్ డయాగనల్లో లాస్ట్ ఏది వచ్చిందో అదే ఆన్సర్ అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్ చూస్తే, వాట్ వుడ్ బి ద సెకండ్ లెటర్ ఆఫ్ డయాగనల్ ఆఫ్ కాలమ్ 5. సో కాలమ్ 5 ఏది, ఇది. సో కాలమ్ 5 అది కూడా ఎప్పుడు ఆఫ్టర్ రివర్సింగ్ లెటర్స్ ఆఫ్ రో 2. సో రో 2 లెటర్స్ని రివర్స్ చేసిన తర్వాత వాట్ వుడ్ బి ద సెకండ్ లెటర్ ఆఫ్ డయాగనల్. సో కాలమ్ 5 డయాగనల్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఇలా స్టార్ట్ అయ్యి కిందకు వస్తుంది. సో సెకండ్ లెటర్ అంటే ఈ ప్లేస్ మనకి. సో ఈ ప్లేస్ కాబట్టి రో 2 రివర్స్ చేయడం వల్ల ఎఫెక్ట్ అన్నది పడుతుంది. సో ఇటు నుంచి సెకండ్ అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఇటు నుంచి సెకండ్ అవుతుంది, మారినప్పుడు ఎక్స్చేంజ్ అన్నది రివర్స్ అవుతుంది కాబట్టి. సో రెండు ఒకటే కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి, B అన్నమాట. సో లక్కీగా ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇది పెట్టేసినా కూడా రైట్ అయిపోతుంది, ఎందుకంటే 2 చోట్ల B అన్నదే ఉంది కాబట్టి. సో రివర్సింగ్ ఆఫ్ రో 2 చేసిన తర్వాత ఈ ప్లేస్లో ఏది ఉందో అదే మనకి ఆన్సర్ అనమాట, సెకండ్ లెటర్ ఆఫ్ డయాగనల్ ఆఫ్ కాలమ్ 5 అంటే. సో లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం, స్టార్టింగ్ ఫ్రమ్ రో 1. సో రో 1 అనేది మనకి ఇది, స్టార్టింగ్ ఫ్రమ్ రో 1 మూవ్ స్ట్రైట్ టు కాలమ్ 5. సో ఇక్కడ నుంచి కాలమ్ 5కి వెళ్ళారంట. అండ్ మూవ్ బాటమ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ మోస్ట్ అన్నారు, అండ్ మూవ్ బాటమ్ అన్నారు. బాటమ్కి వెళ్ళిన తర్వాత ఏమన్నారు, మూవ్ లెఫ్ట్ మోస్ట్ అన్నారు. సో ఇటు వచ్చాం, తర్వాత రిటర్న్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఏది, ఇది మనకి. సో అదే ప్లేస్కి మళ్ళీ తిరిగి వచ్చామన్నాడు. వస్తే ఈ పాత్లో కనుక చూసుకుంటే పిక్ ద మిడిల్ లెటర్ అన్నాడు. పిక్ ద మిడిల్ లెటర్ ఆఫ్ 3rd E అండ్ 4th B. సో 3rd E ఎక్కడ వచ్చింది మనకి, ఇది ఫస్ట్ E, ఇది సెకండ్ E, అండ్ ఇది మనకి 3rd E. సో ఇది మనకి 3rd E అయ్యింది. అండ్ తర్వాత 4th B ఎక్కడ ఉందో చూడండి, 4th B చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ B, ఇది సెకండ్ B, అండ్ 3rd 4th. సో ఇది మనకి 4th B, ఇది మనకి 3rd E. సో ఇప్పుడు ఏమడిగారు, మిడిల్ లెటర్ అడిగారు ఈ రెండింటికి. సో అంటే మనకి ఈ B అనేది మిడిల్ లెటర్ అవుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇన్ విచ్ రో ద లెటర్ ఈస్ ప్లేస్డ్ ఇన్ కాలమ్ 4. సో కాలమ్ 4లో B అన్నది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు, ఏ ప్లేస్లో ఉంది అని. సో కాలమ్ 4లో B అనేది ఏ ప్లేస్లో ఉంది, రో 2లో ఉంది మనకి. సో ఇన్ విచ్ రో అన్నారు, రో 2. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి, B అన్నది అవుతుంది అనమాట. సో మీరు అది పాయింట్ని బ్రేక్ చేసుకుని ఎక్కడ పాజెస్ ఇస్తూ ఎక్కడ ఎలా చేయాలి, ఏ డైరెక్షన్ ఎట్లా ఉంది అన్నది చెక్ చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ నాకు తెలుసు కొన్ని టఫ్గా కూడా ఉంటాయి, కొన్నిసార్లు మనకి ఎగ్జామ్లో ఐడియా రాకపోవచ్చు. సో అలాంటివి మీకు హార్డ్ అనిపించినవి ఫస్ట్ స్కిప్ చేసేసుకోండి. మీరు ఆ మోడల్ ఇంతకుముందు ప్రాక్టీస్లో చూసారా లేదా, చూస్తే ఫస్ట్ అది సాల్వ్ చేసేయండి. లేదంటే అది పక్కన పెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయి ఫస్ట్ ఈజీవన్నీ సాల్వ్ చేసుకుని ఆ తర్వాత టఫ్గా ఉన్నాయి సాల్వ్ చేయండి. సో ఈ ప్రాసెస్లో వెళ్తే మీకు ఎక్కువ గెయిన్ అన్నది ఉంటుంది అనమాట, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియోలో నేను మీకు ఒక సూపర్ ఎక్సర్సైజ్ అన్నది టేబుల్ టెస్ట్కి సంబంధించి కంప్లీట్ చేశాను. సో ఈ వీడియో మీకు బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఒకవేళ అర్థం కాకపోయినా రిమైనింగ్ పార్ట్స్లో మీకున్న డౌట్స్ అనేవి క్లారిఫై అయిపోతాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఛానల్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో లెట్స్ షేర్.
ఓకే. సో, ఇంకా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వడం మర్చిపోద్దు. అండ్ తర్వాత ఈ వీడియోకి ఇంతే. సో, ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.